నా పేరు ఉప్పల శివకుమార్, సన్ ఆఫ్ శ్రీరంగం, బుర్హాన్పురం, ఖమ్మం టౌన్, ఖమ్మం డిస్టిక్, తెలంగాణ. నేను ఈ వీడియో ఈ గణేష్ చతుర్థికి ఒక విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. అది అందరికీ అప్డేట్ చేసి రాయల్గానే మంచిగా వాళ్ళకి 5 స్టార్ రేటింగ్ ఎలా ఉంటుంది, 5 స్టార్ రేటింగ్ అంటే వాళ్ళ భోజనం కానీ వాళ్ళు ఒక ఈ ఏరియా మొత్తం హ్యాక్ అయిపోయి ఉంది. మంత్రాలతో యంత్రాలతో భయంకరంగా చేతబళ్ళతోటి, శుద్ర ప్రయోగాలతోటి, తాంత్రిక ప్రయోగాలతోటి, శక్తి ప్రయోగాలతోటి చేస్తున్నారు. వాళ్ళ మాటలు తగిలి ఇబ్బందులకు గురవుతున్నారు. మరి విఘ్నేశ్వరుని ఎంత వినాయకుడిని పెడితే బాగుంటుంది, అది ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది, మరి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవంతరాలు రాకుండా ఏ కరప్టెడ్ పోలీస్ కానీ, మినిస్టర్లు కానీ, కరప్టెడ్ మినిస్టర్లు కానీ, ఏ ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ, అంటే ఏ కరప్టెడ్ ఎవరు లేకుండా ఈ టౌన్లో మొత్తం అంతా దాదాగిరి, రౌడీజం, గూండాగిరి, మాయలు, మాఫియా, మంత్ర మాఫియా ఉంది ఇక్కడ. మొత్తం అంతా చేతబడులు, శుద్ర ప్రయోగాలతోటి టెంపుల్స్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే మేము కాపు క్యాస్ట్, మా కాపు కులాలకి గొడవలు పెట్టింది ఒక రేషియల్ ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి చాలామంది. అయితే ఈ అప్డేట్ చేసిన తర్వాత ఎక్కడ ఎలాంటి మంత్రాలు, యంత్రాలు, చేతబడులు, మాటలు మాకు తగలకుండా వినాయకుడిని ఏ విఘ్నాలు రాకుండా చేసే విధంగా అప్డేట్ చేసి, అంటే ఆయనని అలంకరించి, ఇంకా ఈ ఏరియాలో ఎక్కడైతే చేతబడులు, శుద్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు మరియు మొక్కులు ఎవరి మీదనో వేయటం, మనుషుల మీద మొక్కులు వేసే పోలీసులు ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు, ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, దొరికారు వాళ్ళు. వాళ్ళందరికీ నేను చెప్తూనే ఉన్నాము, మేము అన్ని వరల్డ్ వైడ్ టెంపుల్లకి ఇన్ఫామ్ కూడా చేసాం, ఎండోన్మెంట్ మినిస్టర్లకి ఇన్ఫామ్ చేసాం, వాళ్ళు కూడా క్రైమ్లో ఉన్నారు. మరి ఇంకో విషయం ఏంటంటే అన్ని కమ్యూనిటీలకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మీద ఎఫ్ఐఆర్ చేయమని కూడా చెప్పాం. ఎందుకంటే నేను ఆస్ట్రేలియన్ రిటర్న్, నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా మీదకి లేనిపోని అభాండాలు, ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇంకా చాలా మాయలు, మంత్రాలతోటి, శుద్ర ప్రయోగాలతోటి ఓ మహా శక్తి హోమాలు చేసి ఎవరో రక్తం కావాలి, ఎవరో అవయవాలు కావాలి, ఎవరో మీట్ కావాలి, మనిషి మీట్ కావాలి, ఫ్లెష్ కావాలి, సలైవా, డిఎన్ఏ, ఎయిర్ ఫాలికల్స్, నేల్స్ కావాలని తిరుగుతున్నారు చాలామంది. ఇంకా శుద్ర ప్రయోగాలు చేస్తున్నారు యవ్వనంగా ఉండటానికి, మంత్రాలతో, యంత్రాలతో, శుద్ర ప్రయోగాలతో. కేరళ, తమిళనాడు, ముంబై, ఆంధ్ర, తెలంగాణలో ఉన్నారని తెలియంది. ఇంకో విషయం ఏంటంటే మెల్బోర్న్లో ఉన్నారు. ఆ ఇండియన్ కమ్యూనిటీ మీద కూడా నేను ఎఫ్ఐఆర్ చేయమని చెప్పాం. కానీ ఇండియా నుంచి కాదు, అక్కడ కమ్యూనిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి అన్ని కమ్యూనిటీలకి మెసేజ్లు పంపించాం. ఇంకో విషయం ఏంటంటే మా ఇంట్లో ఎలాంటి మంత్రాలు, యంత్రాలు, చేతబళ్ళు, శుద్ర ప్రయోగాలు తొక్కేసి కానీ తీసేసినవి వాళ్ళు పెట్టేసి తిప్పేసి భోజనానికి పిలిచిపెట్టి టార్చర్ చేయడం ఒకటి చేశారు ఇంతకుముందు. వాళ్ళు ఎవరో తెలియదు, చాలామందికి పెట్టారు, అట్లా వేల మందికి పెట్టారు. కానీ మేము తినే లోపల నారాయణుడు ఆ అన్నంని తోసేయటమో, లేకపోతే ఏదో ఒక మంకీ లాంటిది నెట్టేయటమో, లేకపోతే ఏదో ఒక బళ్ళో ఎలకో దాంట్లో దూకేయడం చేసి తినేయకుండా చేస్తుంది. అట్లా చాలాసార్లు 10 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం. అయితే ఇంకో విషయం ఏంటంటే అందుకని ఈ ఏరియాలో ఎవరైతే అన్నదానాలు అవి చేస్తున్నారు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ విషయం ఏంటంటే సడన్గా అక్కడ అన్నము స్పాయిల్ అయ్యే విధంగా చేస్తున్నారు వాళ్ళు. మేము ఇప్పుడు గణేష్ చతుర్థికి చాలాసార్లు బయటికి వెళ్ళాం. ఫస్ట్లో మనం దేవుడి ప్రసాదం అనేసి పెడుతూ ఉంటారు. కానీ విషయం ఏంటంటే దాంతోపాటు వచ్చేస్తున్నారు, మొక్కులు తగులుతున్నాయి, వాళ్ళ మంత్రాలు, యంత్రాలు, చేతబళ్ళు, శుద్ర ప్రయోగాలు, దేవుళ్ళే తీసేయలేనంత శక్తి ప్రయోగాలు చేస్తున్నారు. ఆ అన్నం మీద, నీళ్ళ మీద, వాటర్ మీద, మరి వాళ్ళు ఇచ్చే ప్రసాదం మీద. వాళ్ళ ఓవా, డిఎన్ఏ, సలైవా, బాడీ డిఎన్ఏ కలుస్తున్నట్టుగా తెలియంది. అయితే అందులో కూరగాయలకు వచ్చేవాళ్ళు ఆన్ ది స్పాట్లో వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి ఎవరిని పడితే వాళ్ళని కూరగాయల మీద కొయ్యటం, చంపడం, లేకపోతే అందులో వేయటము, అందులోంచి మనుషులు లేసి కనపడుతున్నారు, మాటలు వినపడుతున్నాయి. ఇలాంటివి చాలా జరిగినాయి. చాలామంది అయ్యగారులకి, పూజారులకి చెప్పాం. ఇంకో విషయం ఏంటంటే కాళహస్తిలో కూడా అట్లనే చేస్తున్నారని తెలియంది. టీటీడీలో కూడా నేను పట్టించాం, వాళ్ళు దొరికారు. ఇంకో విషయం ఏంటంటే టీటీడీలో నుంచి ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. అవునండి, ఎందుకంటే చెప్పాం కాబట్టి మనుషులము,
మరి మంచిగా ఉండటానికి ఏదైనా చేయాలి. వాళ్ళు 1000 మంది తింటున్నారు, అందులో ఒక్క బలి పడితే ఎట్లా ఉంటుంది? అలాంటి విషయాలు, మంత్రాలు, యంత్రాలు, ఆ పూజారులు గుళ్ళు ఎక్కడున్నాయని ఎతికి ఎండోన్మెంట్ మినిస్టర్ల మీద కంప్లైంట్ పెట్టి డిఫెండ్ చేయలేకపోతే వాళ్ళని మేము సిఐఏ, FBI, SWAT, US ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ప్రైవేట్ డిటెక్టివ్లకు ఇన్ఫామ్ చేసాం, యూరోపియన్ గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేసాం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలకు ఇన్ఫామ్ చేసాం, మరియు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ AAPకి ఇన్ఫామ్ చేసాం. ఇందులో చాలా మతలబు ఉంది. మంత్రాలు, యంత్రాలు, చేతబళ్ళు, శుద్ర ప్రయోగాలు తగలకుండా, మాటలు తగలకుండా ఆ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో మరి ఏదైతే రెమెడీ ఉందో అదే చేపియాలి. ఇందులో మ్యాక్సిమం ముస్లిమ్స్, బ్రాహ్మిన్స్, SC, ST, లంబాడా పీపుల్ ఉన్నారని తేలింది. ఓటర్ క్యాస్ట్ కమ్యూనిటీ ఉన్నారు. రెడ్డి, కమ్మ, కాపులో కాపు కొట్లాటలు పెట్టారు చాలామంది, మేము చూస్తూనే ఉన్నాం. ఇప్పటికిప్పుడు లక్షల కోట్లు మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోవడానికి మేము సహకరిస్తామనే లోపల సడన్గా ఇక్కడున్న బ్రాహ్మిన్స్ వాళ్ళ లాభపడటానికి అడ్డుపడుతున్నారు. విఘ్నాలు క్రియేట్ చేసి టార్చర్ చేయడమే కాకుండా బోయింగ్లు కొనుక్కోకుండా చేశారు. అంటే ఒక బోయింగ్ చాలామంది వచ్చారు, ఏదైనా కొనుక్కొని ఇచ్చేయండి, అట్లా ఒక చోట పెట్టండి, బిజినెస్గా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా చార్టర్డ్ ఫ్లైట్లు కానీ, పెద్ద పెద్ద వూల్వర్స్ కానీ, ఇంకా చాలా ఉంది, మేయర్ లాంటివి, అదే చెప్తున్నాం మేము, మెల్బోర్న్లో ఉంది. అలాంటివి బిల్డింగ్లు అనమాట, ఆల్ ఇన్ వన్ బిజినెస్. ఎక్కడ అన్ని ఒక గుండు పిన్నుతోటి, అంటే గుండు సూదితోటి, చిన్న పిన్ను కానించి ఎక్కడ ఒక బిలియన్ దాకా కూడా బిజినెస్ రన్ చేసే మనుషులని వాళ్ళు చిత్రహింస పెడుతున్నారు ఇండియాలో. మరి ఇండియా నుంచి వెళ్ళిపోవడానికి మేము పాస్పోర్ట్ వీసా పెడితే వాళ్ళు అక్కడ ఇండియన్ కమ్యూనిటీలు కూడా జెలస్గా టార్చర్ అనమాట. ఎక్కడి నుంచో వచ్చారు, బిజినెస్ పెడితే ఎవరికి ఏమవుతుంది, నష్టం ఏం లేదు. కానీ విషయం ఏంటంటే పెళ్లి బిజినెస్, అంటే మ్యాట్రిమోనీలో బిజినెస్ చేస్తున్నారు, ఫ్రాడ్, చీటింగ్ ఉంది, మంత్రాలు, యంత్రాలు, చేతబళ్ళు, శుద్ర ప్రయోగాలు, మనిషి మీద మనిషి ఆవాహన అయిపోయి తింటున్నారు, తాగుతున్నారు, పడుకుంటున్నారు, స్నానం చేస్తున్నారు, ఏది పడితే అది చేస్తున్నారు, కనిపెట్టినా అట్లనే చేస్తున్నారు. ఈ కమ్మ వాళ్ళు ఇంటి చుట్టే ఉన్నారు, 25 కిలోమీటర్ రేడియస్లో ఉన్నారు, మరియు హైదరాబాద్ 100 కిలోమీటర్ రేడియస్లో ఉన్నారు, మరి ముంబై నుంచి కూడా ఉన్నారండి. సినిమా వాళ్ళని తేలింది, యవనంగా ఉండాలి, బాగా డ్యాన్స్ చేయాలి, శక్తి కావాలని చెప్పి ఎవరో మనుషుల్ని బలిదానాలు చేస్తున్నట్టుగా తేలింది. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే డైరెక్ట్గా వాళ్ళ మాటలు తీసుకొని, ఒక మనిషిని తీసుకొని మేము చూసుకుంటామని చెప్పేసి IAS, IPSలు కలిసి ఇండియన్ పబ్లిక్ సర్వీసు, ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ మరి సర్వీసులు, మరి టీచర్లు, బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉన్నారు, బ్రాహ్మిన్స్, రెడ్డి క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రేసిజం క్రియేట్ చేస్తున్నారు పోలీసింగ్ నుంచి, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి. వాళ్ళు దొరికారు, వాళ్ళని ఐడెంటిఫై చేసినా వాళ్ళని ఉరికంబం ఎక్కియకుండా ఒక్కలం ఏం చేస్తాం సార్? మాట్లాడుతుంటేనే స్టేజ్ మీద మన బాడీ అవయవాలని వాళ్ళు ఆవాహనలు చేసుకొని చేతబళ్ళు చేసి, శుద్ర ప్రయోగాలు చేసి, తాంత్రిక ప్రయోగాలు, శక్తి ప్రయోగాలు చేసి టార్చర్ చేయడం ఒకటి చేస్తున్నారు. మరి ఇంకో శివుడిని డైరెక్ట్గా ఆవాహనలు చేసేస్తున్నారు వాళ్ళు. SC, ST, లంబాడా పీపుల్ శక్తి లాగేస్తున్నారు. ఇంట్లో విగ్రహాలలో వచ్చి కూర్చుంటున్నారు, ఫోటోలోకి వచ్చి కూర్చుంటున్నారు. ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టాం. 25 కిలోమీటర్ రేడియస్లో ఉన్నారు. నాకెవరు రిలేటివ్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరి మీద కంప్లైంట్లు ఉన్నాయి. 1997 నుంచి 2003 దాకా నిర్మల్ హృదయ హై స్కూల్ వాళ్ళ మీద కంప్లైంట్లు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే అబ్రాడ్లో కూడా ఉండి సాటిలైట్లు పనిచేస్తున్నాయి. మనిషి ఒకడు మాట ఒకటి డైరెక్ట్గా మాట్లాడుతుంటే మనిషిని ఇంకొకటి దగ్గర చూపించేసి కొట్లాటలు పెట్టే మంత్రాలు, యంత్రాలు, చేతబళ్ళు, శుద్ర ప్రయోగాలతో అమ్ముడుపోయి ఉన్నారు మన ఇండియన్స్. మరి గల్ఫ్ కంట్రీ నుంచి స్ప్రెడ్ అయిపోయి వాళ్ళకి అమ్ముడుపోయి ఉన్నారు. ఎక్కడ యుద్ధం అయితే వాళ్ళకి అమ్ముడుపోయి ఉన్నారు. మనమేమో సహాయం అని వాళ్ళు నన్ను అడిగినప్పుడు మన ఇండియాకి వ్యతిరేకంగా ఉన్న కంట్రీల మీదకి ఎవరైతే డిఫెండ్ చేస్తున్నారో పాకిస్తాన్ని, వాళ్ళకి మనం సహాయపడే విధంగా మరి ఎక్కడెక్కడ ఎలాంటి మన ఇండియా మీదకి సడన్గా అటాకులు జరగకుండా మేము చేస్తున్నాం. మేము ఇంటెలిజెన్స్ బ్యూరో, అన్ని ఇంటెలిజెన్స్ బ్యూరోకి అప్డేట్ చేసాం. కానీ ఇక్కడ గవర్నమెంట్ కరప్టెడ్గా ఉంది. గవర్నమెంట్కి ఎవరు వ్యతిరేకం కాదు, కానీ గవర్నమెంట్ అంటే పీపుల్. మరి డెమోక్రటిక్ కంట్రీ, ఇండిపెండెంట్ కంట్రీలో ఏం చేస్తున్నారు? మరి ఎండోన్మెంట్ మినిస్టర్లు శైవ క్షేత్రాలలో అంటే వాళ్ళు మంత్రాలతో, యంత్రాలతో ఏ ఒక్కటి కూడా డిఫెండ్ చేయకుండా ఉన్నారు లేదో కూడా మనకు తెలియదు. కానీ నేనే టీటీడీని ఒకసారి ప్రొటెక్ట్ చేశాం, ఒక 5-6 సార్లు నేనే ప్రొటెక్ట్ చేయాల్సి వచ్చింది. నాకు అంత శక్తి ఎవరు ఇస్తారు అంటే అయ్యగారులకి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఆ టైంలో నేను బయటికి వెళ్ళినప్పుడు నా బండి కింద పడకుండా, బండి మీదకి ఎవరు ఆవాహన కాకుండా, సడన్గా ఏదైనా స్పెల్స్ తగలకుండా ఏదో ఒకటి ఆటోమేటికల్లీ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా పెట్టాము. పేర్లు పెట్టిన వాళ్ళు ఒక్కొక్కసారి అమ్ముడుపోయి ఉన్నారు. ఒక్కొక్కసారి
అందుకని చాలా జాగ్రత్తగా ఉన్నామండి. ఏది ఎట్లా మంత్రాలండి, మంత్రాలు మాకు తగలకుండా నాగేంద్రుడికి ఎవరైతే ముడుపులు కట్టి టార్చర్ చేస్తున్నారో ఆహా! మంత్రాలు తగిలే విధంగా చేస్తున్నారు కొంతమంది. అది తగలకుండా చేయాలి. మరి వినాయకుడికి ఏదో ఎవరో మొక్కులు ఎవరో మీద ఉండి మాట్లాడటం, కొబ్బరికాయలు కట్టడం, అబ్రాడ్ నుంచి వెళ్ళిపోయారుగా అయిపోద్ది అనుకుంటారు. వాళ్ళు ఎక్కడున్న బోయింగుల మీద ఉన్నా వాళ్ళు చూస్తున్నారు. మేము చూసాం, రేడియేషన్ చెక్ చేసాం. ఎయిర్పోర్ట్లలో రేడియేషన్ చెక్ చేసాం. మరి అన్నీ చూసుకొని మేము డిఫెండ్ చేస్తున్నాం టెర్రరిజంని. మరి ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లకి మేము అప్డేట్ చేస్తే ఇక్కడ తమిళనాడు నుంచి, కేరళ నుంచి టార్చర్ చేస్తున్నారు. నాగసాధువులు కొంతమంది ఉన్నారు. ఆనంద సిద్ధాంతి, అన్నపూర్ణ జ్యోతిష్యాలయం వాళ్ళు ఉన్నారు. మరి ఖమ్మం టౌన్లో పోలీసులు దాదాపు 30 మంది పైన ఉన్నారు. వాళ్ళందరి పేర్లు, లిస్టులు, వాళ్ళ క్రైమ్తో పాటు అప్డేట్ చేశాం. డిఎస్పీ వెంకట్రావు మేనినాల్, డిఎస్పీ గణేష్ మేనినాల్ అండ్ సిఐ రాజిరెడ్డి మేనినాల్, సిఐ అంజలి మేనినాల్ అండ్ ఎస్పీ తష్రీఫ్ ఇక్బాల్ మేనినాల్ అండ్ డీసీపీ సురేష్ కుమార్ మేనినాల్ అండ్ టీఆర్ఎస్ పొలిటీషియన్స్ కేసీఆర్, కేటీఆర్, నాయని నరసింహారెడ్డి, పువ్వాడ జయకుమార్, మరి కల్వకుంట్ల కవిత, మెయిన్ ఈనాల్ అండ్ మమతా హాస్పిటల్లో స్టాఫ్ చాలామంది ఉన్నారు. చీఫ్ సెక్యూరిటీ మురళి అనేటోడు ఉన్నాడు. వాడికి చెప్పాం, మంత్రాలతో యంత్రాలతో వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని ఉపయోగించి శివుని ఆవాహనలు చేసి ఎట్లయితే మనిషిని భస్మం చేస్తారో, మెల్ట్ చేస్తారో, ఆ కెమికల్ తోటి శివుని ఆవాహన చేసి టార్చర్ చేస్తున్నారు. అరుణోదయ క్లినిక్, మరి సరిత క్లినిక్ జంక్షన్ నుంచి ఉన్నారు వాళ్ళు. అయితే విక్టిమ్ ఎన్ని డిఫెండ్ చేస్తాడండి. ఇది అప్డేట్ చేసిన తర్వాత హైకోర్టులో పిలిచారు వాళ్ళు. మంత్రాలతో యంత్రాలతో చేతబడులతో క్షుద్ర ప్రయోగాలతో అక్కడ టేబుల్ కొడితే ఇక్కడ తలకాయ తెలిగే విధంగా చేశారు. మనకు తగలకుండా మనం డిఫెండ్ చేయాలి. అందుకే ఎంత వినాయకుడిని పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంత చందా కలెక్ట్ కావాలి, అది ఎంత రాయల్గా మనం డిఫెండ్ చేసి ఎక్కడ క్రైమ్ లేకుండా ఆ మంత్రాలతో యంత్రాలతో క్షుద్ర ప్రయోగాలతోటి వాళ్ళు ఎన్ని చికాకులు పెడతారు, మొక్కులు ఎవరి మీద పడుతున్నాయి, ఎలాంటి వినాయకుడు ఎలాంటి రూపంలో ఉండాలి, ఎంత వినాయకుడు ఉండాలి అనేది, ఆ చందాలు ఎంత కలెక్ట్ చేయాలి, ఎక్కడి నుంచి వస్తాయి, దానికి ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, అసలు ఎవరు ఎక్కడ అడ్డుకోవడానికి చూస్తున్నారు, పొలిటీషియన్స్ ఎవరున్నా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని మినిమం 1000 కోట్లకి తగ్గదండి. వాళ్ళని మినిమం 1000 కోట్ల పైననే తగ్గకూడదు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఆ వినాయక కమ్యూనిటీ అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, అన్నంలో ఏది పడితే అది పాయిజన్ అవుతుంది. చాలామంది నేనే ప్రొడ్యూస్ చేసాం. స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళని కూడా కొడుతున్నారు. మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళని దేశ బహిష్కరణ చేయాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఎవరైతే కొట్టారో, ఇబ్బందులు పెట్టారో, మరి ఇంటి చుట్టూ ఉన్న సిఐ అంజలి రౌడీజం ఎక్కువైపోయింది. వాళ్ళ మీద ఆవాహనలు అయిపోతున్నారు. మా ఇంట్లో ఉన్న వాళ్ళని ఆవాహన చేసుకొని టార్చర్ చేస్తున్నారు. మొక్కులు, చేతబళ్ళు, క్షుద్ర ప్రయోగాలు ఏదైనా మా మీదకి ఎక్కడైతే పోలీసుల మీదకి జరుగుతాయో అది జనాల మీద ఉండి తినటం, తాగటం, అన్నం స్పాయిల్ చేయటం, వాటర్ స్పాయిల్ చేయటం చేస్తున్నారు. అవి తగలకుండా మేము అప్డేట్ చేసినప్పుడు బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని డైరెక్ట్గా ఆవాహన కాకుండా, వాళ్ళు ఉంటే ఏమవుతుంది, మా మీదకి ఆవాహన కాకుండా చేయటం. ఇక ఇండియన్ జూయిష్ వాళ్ళు నరికి చంపుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళ ఇంట్లో చెట్లు నరుకుతుంటే మనకు తగులుతున్నాయి. ఒక్కోసారి మనకు తగులుతున్నాయి అంటే వాడు ఎవరిని ఊహించి కొడితే అవి తగులుతున్నప్పుడు చేతబళ్ళు, క్షుద్రప్రయాలు తీసేసే విధంగా వినాయకుడిని మరి వేడుకోవాలి కదా. మరి ఎవరు ఎక్కడ ఎట్లా తగిలింది, సడన్గా మనిషి లేకుండా మనుషులు ఉన్నట్టుగా కనిపించడం వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ఒకటి, మరి మాన్యువల్గా ఉంది, శాటిలైట్స్ ఉన్నాయి అందులో. అందుకని చెప్పాము, నమ్మమాకండి. ముసలి వాళ్ళకి ఏం తెలియదు, అన్ని దేవుళ్ళు అని అనుకుంటారు. ఇంట్లో పేపర్లు, కింద పడ్డ పేపర్లు కూడా తెస్తున్నారు. అవి చెత్తలో పడ్డాయి, పనికిరావు, అవి ఇన్స్టాల్ చేయలేదు, అవి చెప్తాము. మరి మూఢనమ్మకాలు అవన్నీ తీసేయండి. కొత్తగా అయ్యగాళ్ళని పిలిచి ఇంట్లో ఏ మూలన ఏ దేవుణ్ణి పెడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవో అవి చెప్పాలి. కానీ పొద్దు నుంచి సాయంత్రం దాకా అరుస్తూనే ఉన్నారు. సమస్య పట్టించుకోకుండా లక్ష్యండి తీసేస్తాం. అసలు పోలీసులే ఇటు సైడ్ దొంగలు ఉన్నారు. పోలీసులు చేసే వ్యవహారాన్ని మేము డిఫెండ్ చేయలేక ఖమ్మం టౌన్లో చాలా క్రైమ్ దాటిపోయింది. మనుషులు కనిపించకుండా మర్డర్లు చేస్తున్నాడు. డిఎస్పీ వెంకట్రావు గారు మేనుండు. వాడికి నాకు అసలే పడదు. వాడు పచ్చి బూతులు మాట్లాడుతున్నప్పుడే వినాయకుడిని ఆయన యముణ్ణి ఆవాహన చేసినప్పుడు శివుణ్ణి ఇది చేయాలి. మరి అయ్యగారులు, పూజారులు ఏడున్నారండి? ఐఏఎస్లకి, ఐపీఎస్లకి మీరు పూజలకు శక్తి ఇచ్చారు. అదే వినాయకుడు దగ్గర ఉండి పూజలు చేస్తారు. మరి ఆ అయ్యగారులను ఏం చేయాలి? ఆ పోలీసులు ఏం చేయాలి? ఆ మావోయిస్టులని, నక్సలైట్లని అన్నం తింటానికి వచ్చినప్పుడు వాళ్ళు అందరినీ ఒకేసారి చంపేసి ఇల్లులు వాల్చుకోవడానికి చూసే ఆ మంత్రులని ఏం చేయాలి? పువ్వాడ అజయ్ కుమార్ గారు మేనుండు. వాడికి నాకు అసలే పడదు. ఆ లోఫర్ పనులు మనం చేయం. మేము వాళ్ళ అన్నాలు తినట్లేదు. వాళ్ళ పోస్టర్లో నుంచి, బ్యానర్లో నుంచి వచ్చి చంపిపోవడానికి చూస్తున్నారు. అట్లాంటి ఆవాహనలు చేసే అయ్యగారులని, మంత్రులని, ఐఏఎస్లని, ఐపీఎస్లని, పబ్లిక్ ఎవరైతే ఉన్నారో పాపం అమాయకులు, వాళ్ళు ఏం చేస్తారండి, వాడిని చంపురా 10 మంది కలిసి బయటకు వస్తాడు, కంప్లైంట్ పెట్టండి అంటే వాడు రౌడీ షీటర్లు అందరూ కలిసి రాజుగిరి,
వడ్డరి సీత, సతీషు మరియు వెంకట ప్రసాద్, ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు. రేవతి థియేటర్ సెంటర్లో కూడా ఉన్నారు. వాళ్ళకి చెప్తానే ఉన్నాం, బాబు అమాయకులను ముట్టుకోమాకండి. ఎవరైతే అట్లా చెప్పారో హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, ఎన్ఐఏ వాళ్ళు ఉన్నారు, మరి ఇంటెలిజెన్స్ బ్యూరోలు ఉన్నాయి. వాళ్ళకి ఎవరికి మేము ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము, మాకు చెప్పారా ఏం జరుగుతుంది అనేది. మరి సెంట్రల్ నుంచే క్రైమ్ ఎక్కువ ఉంది. మేము ఓన్లీ రైల్వే డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాం, రైల్వే పోలీసులకి, ఫైర్ డిపార్ట్మెంట్కి. వీళ్ళిద్దరే డిఫెండ్ చేసేది మ్యాక్సిమం. ఎందుకంటే ఎటు పోవాలన్నా ఆర్టీసీ బస్సులో, ట్రైన్లోనే పోవాలి. ఫ్లైట్లు ఇక్కడ లేవు. ఇది కాస్మోపాలిటన్ సిటీ కాదు, అయినా సరే మినీ ఫ్లైట్లు, చార్టర్డ్ ఫ్లైట్లు లేవు. అంతే కదా, నేను ఆస్ట్రేలియన్ రిటర్న్ కాబట్టి నేను కొంచెం స్టాండర్డే ఉంటాం. మేము ఎక్కడ తగ్గేది లేదు, ఎవరిని దూషించలేదు ఇప్పటిదాకా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక జియో లొకేషన్ నుంచి ఒక జియో లొకేషన్ మారినప్పుడు వాళ్ళు నన్ను ఆ జియో లొకేషన్లోకి వచ్చేసి నిలబడటం కానీ, చూడటం కానీ, తినటం కానీ, తాగటం కానీ, ఏం చేసేది అన్నీ టార్చర్ చేస్తున్నారు పోలీసులు. డిఎస్పీ వెంకట్రావు, డిఎస్పీ గణేష్, బుడ్రాయ్ అని చెప్పేసి ఒక పిల్లర్ కింద వేసి చంపడం చూశారు మీరు ఒకసారి. మీకు తెలుసు అది ఎట్లా చేశారు. అవన్నీ తీపియాలి. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా క్లైమ్ అవుతుంది, ఎక్కడ క్లైమ్ అవుతుంది, విక్టిమ్కి ఎంత క్లైమ్ అవుతుంది అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు విక్టిమ్, ఈయనకి ఎంత క్లైమ్ అవుతుంది, ఇప్పుడు ఈ మనిషికి ఎంత క్లైమ్ అవుతుంది, ఎక్కడ క్లైమ్ అవుతుంది, ఎట్లా క్లైమ్ అవుతుంది. మరి 2013 నుంచి ఈ రోజు దాకా నా మీదకున్న అబాండాలు ఎవరు తీసేస్తారు, ఎట్లా తీసేస్తారు. నేను ఇంట్లోనే ఉంటే ఎవరినో ఏదో చేసామని చెప్పేసి మీదకు వస్తున్నారు, వాళ్ళని ఎట్లా తీసేయాలి. అపనిందలే వాళ్ళు చేస్తున్నారు. ఎవడో మొక్కులు, అయ్యప్ప స్వామి మొక్కులు మీదకు తీసుకొచ్చిన వాళ్ళని ఏం చేయాలి. మరి ఆ శివుడు శివాలయాల్లో, స్వయంభూ శివాలయాలలో వాళ్ళు మైలబెట్టడం కానీ, మంత్రాలతో, యంత్రాలతో, చేతబళ్లతో, శుద్ర ప్రయోగాలతోటి పాకిస్తాన్ వాళ్ళు దాడులు చేయడమే కాకుండా శుద్రయాగాలు, శుద్ర ప్రయోగాలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడెక్కడో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, లంబాడా పీపుల్, మాల, మాదిగ, వడ్డరి కమ్యూనిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మీద ఎంత వేయాలి. మినిమం 1,00,000 కోట్లకైతే ఉందండి. టీఆర్ఎస్ వాళ్ళ మీద మాత్రం మినిమం 1,00,000 కోట్లకు పైన దావా ఉంది. బీజేపీ మెంబర్లకి, నేషనల్ పార్టీ కాబట్టి 1,00,000 కోట్లకు పైననే ఉంది. ఖమ్మం టౌన్ బీజేపీ వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది తిన్నారు, అక్కడ కౌంట్ ఉంటుంది ఓట్లకి. అలాంటి పాలిటీషియన్స్, అట్లాంటి ఎలక్షన్ కమిషన్ మనకొద్దు. మనం మార్చేయాలి. దాదాపు 1,00,000 మందిని మనం మార్చాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఖమ్మం టౌన్లో 3,00,000 మంది పైన ఉన్నారు మ్యాక్సిమం. మేము మినిమం చెప్తున్నాం, ఒక స్టాండర్డ్, ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి అబ్రాడ్లో ఉండటం గాను, ఎక్కడెక్కడో ఉండి కనీసం కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి, డిఫెండ్ చేయడానికి ఒక మాట చెప్పిన కమ్యూనిటీలు ఉన్నాయి. ఇక్కడ జరిగే విషయము సడన్గా 1,00,000 మందిని ఉత్తగానే చంపడానికి పూనుకునే పోలీసులు, డిపార్ట్మెంట్లు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని నిఘా పెట్టడానికి ఎంత కమ్యూనిటీ కావాలి, ఎంత డబ్బు కావాలి, ఎంతమంది కావాలి, ఎంత ప్రైవేట్ ఆర్గనైజేషన్లు, డిపార్ట్మెంట్లు కావాలి. మావోయిస్టులని, నక్సలైట్లని జనాల మీదకి రాకుండా, వాళ్ళు ఇంకొకరి మీద బతకకుండా, సానాలు, మందు, రెస్టారెంట్లలో మందు పెట్టడం, లేకపోతే సడన్గా ఇంకొక మనిషి మీద ఇంకొక మనిషి ఆవాహన అవటం నిర్మల్ స్కూల్ నుంచి చూస్తారు మీరు. ఆ బీవీఆర్, భీమరెడ్డి, శశారత్నం, భవానీ మరియు ఎన్ శివకృష్ణ, మహేష్ ముస్కుల, ఏ శ్రవంతి, మామిళ్ళగూడెం టోటల్ ఉంది. నిర్మల్ హృదయ స్కూల్ 1997 నుంచి 2003 దాకా ఉంది. ఇది నేను అప్డేట్ చేసిన తర్వాత ముందు విక్టిమ్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి మీరు అంటే, ఇప్పుడు దర్పా మెషిన్ వచ్చింది నా దగ్గరికి, దర్పా మెషిన్లు వచ్చాయి, ఎయిర్ సర్వేలెన్స్ వచ్చింది, ఏబీసీ వాళ్ళు లైవ్లో ఉంటారు ఒక్కోసారి. చాలా యూఎస్ మిలిటరీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలను పిలిపించాం, యూఎన్ గవర్నమెంట్ వచ్చింది, ట్యాంకర్లు వచ్చాయి, డిఫెండ్ చేసాం మేము చాలాసార్లు. ఆ ట్యాంకర్లతోటి టెర్రరిజంని డిఫెండ్ చేసాం ఇండియాలో ఉన్నది. కానీ నా కోసం వచ్చి ఇక్కడ ఉన్న పనులు చూసుకోవడానికి వస్తే ఇండియా వాళ్ళని వాడుకుంది, వాళ్ళని రానియకుండా చేసింది, వాళ్ళని టార్చర్ చేసి పంపించింది. యూఎన్ గవర్నమెంట్ ఇక్కడ ఏం జరగట్లేదని చెప్తుంది. 80% కరప్షన్ ఉంది. సో ఐ కాంట్ డీల్ విత్ దిస్ ఇష్యూ అలాన్. సో ప్లీజ్ గివ్ మీ a hand to defend this issue, and I need to update this internationally, and translators don't update any false news against victim. So this message is very accurate, and I'm updating to protect victim and the victim family and the people who are very innocent. That's what I'm saying. Who are very innocent, they are not gonna pujari and temples and masjid and mosques not gonna put them in trouble. And Hyderabad, totally a lot of corruption, Maya mantra, witchcraft, black magic, and Rudraksh Maya mantra is going on from black magic is going on with Rudraksh and Avahan from Hyderabad. Puri Jagannath and Kunidala surname total family members, and Akkineni surname total family members. ETV, MaTV, HMTV, TV5, T News, and Maruti Place Cable TV,
and ETV Jabardast gangs are many now, and these people attacking any towns and cities who are more than 10,000 people or 1,000 to 10,000 people. So the kind of issues happening, we are not adopted by anyone, just issues are someone is really protecting from Shabarimala. Hats off to them and Saiva Kshetra people, and message updated to the people to defend the corruption and terrorism and Maya mantra, witchcraft and black magic and the spells, and they are very sticky people, sticky spells, and their teeth need to be removed in front of all legal action. And the people who are attacking victim and victim home and watching, listening, reading, controlling mind, body, soul from sky and from Pentagon and from NASA employees from India. These people attacking our Indians and these people hacking our Indians. In my investigation and inquiry, most of them are more 300 policemen is corrupted, and we have seen them and suspended, and now they are in power again, they are doing the same corruption. So Khammam district and town is in dangerous situation. So people every day they are getting money, food, water, shelter, and they are hacking some of the people body, brain and soul, and doing sex with some innocent people. So I have seen this issue million times, and they attacked me in Melbourne. So Melbourne Footscray people who are Indians and killing Indians and torturing Indians with sexual harassment, sexual torture, sexual oriented damn drama need to be end as early as possible. And with the Kundela surname, total family members are included in this. And I'm allergic to such a Indian cinema troops and gangs. And do not trust anyone in this issue and do not mingle with them who are in my complaint list. And most of them are criminal lawyers, advocates, IAS, IPS officers, and doctors, Nirvahana, Virendra Chitte gangs and troops, and their phone book, Facebook members, and American written people who are really deported or did the crime, and they know we defend, kill the people, whoever you want, and they are behind this drama need to be end as early as possible. So whoever hacked victim from Australia, America, Europe from only UK, and China hacking innocent people even. They are ripping all the data from my home. I defended this issue more than 10-15 times. Sudden attack from the sky even. From America. Indian Hindu community, pujaris, devotees who left this country with anger, and they are killing Indians from Indian community in America, Australia, and few are from Europe. So we noticed the people should not interfere, interact, and interrupt anyone on earth from heaven even. They are in space stations, and reddy caste racism is going on here. And the people who are really motivating the damn communities, please deport them, hang them until death, and don't allow them in America, Europe, and Australia, and don't spoil your Indians in this issue. So protect victim Uppalli Shivakumar, son of Srirangam, Burhanpuram, Khammam district, Telangana. Victim is Australian written and updating these messages to protect innocent Indians all over the world, and from UAE to Pakistan, spreaded in India and torturing innocent Indians, and they are hacking, patching with their perfumes, food items. We noticed, we are inquiring, investigating, but police are mingled with every damn billionaires and trillionaires references, and these people trying to sell innocent people who are going with their money for study or education. So they poured a lot of chemicals on my hair here, and they're spoiling my skin, and they tortured me, and they did accident to me, and their facial recognition changing sometimes with their witchcraft, black magic, tantric prayer, shudra prayer gangs, pujaris and devotees, and most of them are police. So Hyderabad police in jail soon, whoever they are. So we are identifying them as the most wanted people whoever around this with this house. And there is a we need machines in this issue. Humans can't defend this issue, and Chiranjeevi is main in killing innocent people or hacking innocent people with their Maya mantra, Rudraksha, and from their homes and temples. We are not entering in their homes and temples and their shopping malls and restaurants. We are not eating their food in anywhere on earth, because I'm allergic to such a people who are really hacking my body, brain, and soul, and watching, listening, reading, controlling mind, body, soul. So people,
Don't sell yourself, don't sell your Indians to some other people, and protect your country, protect your people, protect your nation. And only I salute to flag only. People who are corrupted here until 80% corruption need to reduce to 25%. Then we can stand for everyone, whatever they are trying to say. But we are not involving in any issues here. So they are creating a lot of nuisance and racism if you are trying to defend any petty issue even. So we can't defend anything in India. If the corrupted TRS politicians and National Party BJP come on town is attacking, killing, targeting, torturing, threatening people. So I'm introducing new manifesto, I can say, for defending purpose only. Doesn't matter about one vote, 2 million vote, or billion votes even. We don't care. But only to know who is this person and where they come from and what he need, what the issues are. So that's why I'm updating this message to defending entire towns and cities with the best messages in social media. So don't manipulate anything and don't put your families in trouble. This is not for any this is not this message is not motivating anything. Stop corruption and stop violating human rights in India. That's what I'm saying. Stop threatening innocent people. This is my personal mobile. They broke my Lenovo laptop, Lenovo mobile phone, and attempted murder more than 150 times. You can't even imagine how I defended this issue. The American government protected me, Trump protected me, and Joe Biden protected me, Clinton protected me, and Bush protected me when he is in America somewhere. My update, they've seen my update from Sarko. I defended the Sarko team even, and the Sarko private organization, immigration services, people who ever cheated me, more than 1 lakh crore sue order to them. So you people don't go there. Or $10,000 we give, kill victim. They are trying to say. They said more than 10, 15 people, and 5 people dead in this issue, and 20 more. We are finding them, whoever they are around my home. Please stop them and deport them as early as possible and hang them until death, whoever around my home. And the spells working when you are updating this message. Before sending this message, there is a message already sent to someone. So who is ripping all the data from SWAT? Whoever the African Sudanese from North Melbourne, pristine cleaning services are hunting people whoever innocent Indians entered in Australia in Melbourne. So Footscray people, be careful in this issue. Footscray lions. So don't behave like animals, or don't behave like animal lions. So people, stop corruption in India and protect yourself and protect your communities, and stop eating victim food, uh, torturing victim with the name of the charities. I'm not running any charity here. My website always legally. If someone found my website somewhere on making money, so they are how much they collected on victim name. We need to identify them. Who are they and where they come from and what they are trying to do. So our Indians, stop corruption in India and abroad even. Please protect yourself and protect your families and protect victim family. Victim name I already mentioned. Victim Uppale Shivakumar, son of Sridangam, Burhanpuram, Kamam Town, Kamam district, Telangana, India 507001. This address is victim address, and they are manipulating victim address into someone, and someone's issues upon victim. So that's not going to happen if I update this message. Protect yourself from corruption, corrupted officers, whoever around my home. In neighborhood is already haunted with pujaris and temples, and their idols were hacked by the CST, border caste people, Lambada people, and Giri Sharma from Vaira, and their total family and communities are really hunting people with the snake idols, snake god, and Mukkamala. A few idols were killing people. So people, be careful when you update or protecting. You need protection for when you are defending. So people, we need to collect some fund for the people when they are defending. So what kind of people and their ID and their nature, what kind of remedies they can do when their idols were hacked by someone or hacking
and they pray prayers upon someone. Straight up, they are watching your video, audio, or something. They are attacking your video, audio, and attacking from the video, audio. What I'm saying is, yeah, they're not gonna do that. That's why I'm updating. Protect yourself. And legally, I update this message to you. We need one idol, Vinayak, for Vinayak Chauthi. So how many years it takes? So where are we going to get this? And then we know who we are and what we are doing, and how we are going to run all these issues, how to defend, how much fund we need, and legal, what is government and why the government is really not defending anything in this town. So what is the issue? So that's what I'm updating here, to protect yourself and protect your families and protect victim family and victim home. So please identify who is uh, real victim once they are showing some. Only I say, they show my teddy bear. If I'm not there, they show my teddy bear. They put teddy bear in everywhere to torture victim again. So please stop torturing victim with teddy bear. And only the picture and photos I updated to know, because if you show picture, they are hacking your picture from the temples, and they're torturing. We are there here, give me commission, and they are making a lot of nuisance with Kamanton police. That's why I'm updating this message to defend this issue in international courts and arms. This is not normal issue, people. We are not asking any single uh, dollar or NP, only legal action, how much we can climb on, what happened to victim, and who run away with victim belongings, and what happened to victim. They are making Hollywood stories, Hollywood movies, and Indian cinemas, movie stars, cinema stars, and cinema actors and actresses, hunting, targeting, torturing, threatening for their sex and psychiatric fun and entertainment, and hacking innocent people. So their power they need for sex, they are hacking some other people's body and mind and soul. Lock their people as early as possible and stop watching false statements. If you don't know, don't use anything. Don't defend, or don't go against victim. That's what I'm saying. So after this update, then I recover my real power in my body, and then everything will be all right. So do not trust until anyone around my home. Thank you. God bless you. See you soon, and we defend all the issues. Thank you.